వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ చాప్టర్ 1లో 1.2 ఎక్సర్సైజ్లో థర్డ్ ప్రాబ్లం అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ చూసుకుంటే n ఒక సహజ సంఖ్య అయిన 6n సంఖ్య 0తో అంతమగునో కాదో సరిచూడండి అన్నారు. మనకి ఇక్కడ n అనేది సహజ సంఖ్యను ఇచ్చారు. అంటే n ఈక్వల్ ఎంత అవుతుంది? n ఈక్వల్ టు 1 2 3 ఇక్కడ ఏవైనా తీసుకోవచ్చు ఇన్ఫినిటీ వరకు. తీసుకున్నప్పుడు 6n సంఖ్య 0తో అంతం అవుతుందో కాదో చూడండి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 6n ఈక్వల్ టు మనం n ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఇక్కడ n ఈక్వల్ టు 1 తీసుకుంటే 6/1 అంటే ఎంత అయింది? 6 అయింది. 6/2 తీసుకున్నాం అంటే n ఈక్వల్ టు 2. ఇది n ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు n ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు 6 స్క్వేర్ అంటే 36. అంటే 1's ప్లేస్లో ఏముంది? మనకి 6 ఉంది. సో 6తో అంతమవుతుంది. మనకి 6తో ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా సరే 6 పవర్ ఉన్నప్పుడు 6 పవర్లో 1 2 3 ఇన్ఫినిటీ వరకు ఉన్న ఏ సంఖ్య అయినా సరే మనకి 1's ప్లేస్లో 6తో అంతమవుతుంది, 0తో అంతం కాదు. సో ఈ విధంగా చెక్ చేయవచ్చు. లేదంటే సహజ సంఖ్య n ఏ విలువకైనా 6n యొక్క ప్రధాన కారణాంకాల లబ్దంలో 5 కారణాంకంగా లేదు. 5 అనేది కారణాంకంగా ఉంటే అప్పుడు 6 5 ఎంత అవుతుంది? 30 అవుతుంది. అంటే 1's ప్లేస్లో 0 వస్తుంది. కానీ ఇది లేదు కదా మనకి. కారణాంకం అంటే ఇప్పుడు 6 తీసుకున్నాం. 6కి కారణాంకాలు ఏముంటాయి? 1 2 3 2 3 6 అవుతుంది. సో 36 తీసుకుంటే 1 2 3 4 6 18 ఈ విధంగా ఉంటాయి. 18 36 ఈ విధంగా. సో మనకి 1's ప్లేస్లో ఎక్కడ కూడా 0 అనేది రాలేదు, 5 రాలేదు. ఇక్కడ ప్రధాన కారణాంకాల లబ్దంలో 5 అనేది ఎక్కడ రాదు. సో అందుకని ఈ విధంగా అయినా చెప్పవచ్చు. లేదంటే మనకి n ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు 6 వచ్చింది. 6/1 అంటే 6. n ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు 6 స్క్వేర్ అంటే 36. సో అదేవిధంగా n ఈక్వల్ టు 3 తీసుకుంటే 6 క్యూబ్ అంటే ఎంత? మనకి 216. సో ఇక్కడ కూడా 1's ప్లేస్లో మనకి 6 వస్తుంది. సో దీన్ని బట్టి మనం n ఒక సహజ సంఖ్య అయినా 6n సంఖ్య 0తో అంతం కాదు. దేర్ఫోర్ 6n సంఖ్య 0తో అంతం కాదు. నెక్స్ట్ ఫోర్త్ బిట్ 7 × 11 × 13 + 13 మరియు 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఏ విధంగా సంయుక్త సంఖ్యలగునో వివరించండి. మనకి ఇక్కడ 2 బిట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏమిటి? 7 × 11 × 13 + 13 అనేది సంయుక్త సంఖ్య అగునో కాదో వివరించమన్నారు. సో అదేవిధంగా సెకండ్ బిట్ కూడా. సో ఫస్ట్ తీసుకుంటే మనకి 7 × 11 × 13 + 13 దీన్ని తీసుకుంటే మనకి ఇక్కడ 13 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఉంది అంటే 13 కామన్ తీయచ్చు. 13 కామన్ తీస్తే మనకి ఇక్కడ 7 × 11 ప్లస్ ఇక్కడ 13 కామన్ తీస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. 13 × 7 11 77 ప్లస్ 1 ఎంత? 77 ప్లస్ 1 10 ప్లస్ 13 × 77 ప్లస్ 1 అంటే 78. సో ఇది మల్టిప్లై చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 1014 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది సంయుక్త సంఖ్య అవుతుంది. అంటే 7 × 11 × 13 + 13 అనేది 13 మరియు 78 కారణాంకాలు. దీనికి 13 మరియు 78 కారణాంకాలు కావున ఇది సంయుక్త సంఖ్య అవుతుంది. దేర్ఫోర్ 7 × 11 × 13 + 13 సంయుక్త సంఖ్య అవుతుంది. ఎందుకంటే 13 78 అనేవి
కారణాంకాలు కాబట్టి. అదేవిధంగా సెకండ్ చూసుకుంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5. దీన్ని తీసుకుంటే మనకి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 5 కామన్ తీస్తే మనకి 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 1. ఇక్కడ ప్లస్ 1 కంపల్సరీ వేయాలి. సో ఇది మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది మనకి 5 ఇంటూ ఇదంతా మల్టిప్లై చేసి ఇక్కడ ప్లస్ 1 ఉంది. అంటే ఇది మల్టిప్లై చేస్తే మనకి 7 6 జర్ 42. 42 ఇంటూ 4 చేసినప్పుడు 42 ఇంటూ 4 చేస్తే 8 168. 168 ఇంటూ 6 చేస్తే మనకి 6 48. 4 ఉంది, 6 36, 40, 4 ఉంది, 1 10. అంటే 1008 ప్లస్ 1. సో ఇది చేస్తే మనకి 5 ఇంటూ 1009 అవుతుంది. దీన్ని మల్టిప్లై చేసినప్పుడు ఎంత వస్తుంది మనకి 9 5 45. 4 ఉంది, 5 0 సార్ 0 ప్లస్ 4 అంటే 4 0 4 0 5 వచ్చింది. 50445 అంటే 5045 వచ్చింది. ఇక్కడ మనకి ఇది సంయుక్త సంఖ్య అవుతుంది. ఎందుకని 5 109 అనేవి ఈ సంఖ్య యొక్క కారణాంకాలు కాబట్టి. దేర్ఫోర్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 అనేది సంయుక్త సంఖ్య. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూసుకుంటే 17 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 17 ఇంటూ 11 ఇంటూ 5 అనేది ఒక సంయుక్త సంఖ్య అని ఏ విధంగా నిరూపిస్తావో వివరించండి అన్నారు. సో మనకి 7 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 7 ఇంటూ 11 ఇంటూ 5 ఇది సంయుక్త సంఖ్యని చెప్పమంటున్నారు. సో మనకి ఇక్కడ 2 కామన్ ఉన్నాయి. 17 ఇంటూ 11 17 ఇంటూ 11. దీన్ని ఏ విధంగా వేసుకోవచ్చు, మన బ్రాకెట్లు తీసేస్తే 17 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 17 ఇంటూ 11 ఇంటూ 5. సో కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి, ఇది కామన్ తీసేయచ్చు ఈ రెండిట్లో. 17 ఇంటూ 11 కామన్ తీస్తే మనకి 2 ప్లస్ 5 ఉంటుంది. 17 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 5 అంతా 7. అంటే ఇది ఎంత వస్తుంది మనకి 17 ఇంటూ 11 ఇంటూ 7. 17 11 అంతా 187. 187 ఇంటూ 7 చేస్తాం. చేస్తే ఎంత వస్తుంది మనకి 7 7 49. 4 ఉంది, 7 56, 60, 6 ఉంది, 1 7 13. సో మనకి 1309 అనే సంయుక్త సంఖ్య వచ్చింది. సో ఆ విధంగానే చెప్పొచ్చు, లేదంటే 17 11 7 అనేవి దీని యొక్క కారణాంకాలు కావున 17 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 17 ఇంటూ 11 ఇంటూ 5 అనేది సంయుక్త సంఖ్య అవుతుంది. సంయుక్త సంఖ్య అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూసుకుంటే 6 to the power of 100 యొక్క ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలో అంకె ఏది? సో ఇది ఆల్రెడీ మనం థర్డ్ ప్రాబ్లంలో వివరించడం జరిగింది. ఒకసారి చూసుకుంటే 6 power 100 యొక్క అంటే మనకి 6 పవర్తో చేస్తున్నప్పుడు 6 power 100 యొక్క ఫలిత సంఖ్య అంటే 6 power 100 చేసినప్పుడు ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలో అంకె ఏది అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 power 100 దీన్ని మనం ఫస్ట్ 6 power 1 తీసుకుంటే 6 power 1 అంటే ఎంత 1 అంటే 1's ప్లేస్లో ఎంత వచ్చింది 1. 6 స్క్వేర్ తీసుకుందాం అంటే ఇక్కడ n =
1 2 3 ఎక్సెట్రా సో ఆన్ 100 వరకు తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ 1 తీసుకున్నప్పుడు వన్స్ ప్లేస్లో 6 వచ్చింది. 2 తీసుకున్నప్పుడు 36. ఇప్పుడు బేస్ సంఖ్య చూసుకోండి. బేస్ సంఖ్యలో మనకి 6 వచ్చింది. సరి సంఖ్య తీసుకున్నప్పుడు కూడా 6 వచ్చింది వన్స్ ప్లేస్లో. నెక్స్ట్ 6 క్యూబ్ తీసుకున్నప్పుడు 216 వస్తుంది. 6 to the power of 4 తీసుకున్నప్పుడు మనకి 1296 వన్స్ ప్లేస్లో 6 వచ్చింది. 6 to the power of 5 తీసుకున్నప్పుడు 7776. సో ఇక్కడ కూడా వన్స్ ప్లేస్లో. సో ఇలా తీసుకుంటూ వెళ్తే మనకి ఒకనొక 100 దగ్గర 6 power 100 దగ్గర మనకి వన్స్ ఇక్కడ సమ్ వచ్చి ఇక్కడ వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. అంటే ఒకట్ల స్థానంలో అంకె ఏది అంటే మనకి therefore 6 power 100 యొక్క ఫలిత సంఖ్యలో మనం 6 power 100 మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఫలిత సంఖ్యలో ఏమొస్తుందంటే ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య 6 అవుతుంది. ఒకట్ల స్థానంలోని అంకె ఎంత 6. ఇది ఆన్సర్. సో ఇక్కడితో 1.2 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.